పాకిస్తాన్ సరిహద్దుల చుట్టూ భారత్ నోటాం అంటే పెద్ద స్థాయిలో నోటాం విడుదల చేయడము ఇవాళ మీకు ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా చూడండి, అమెరికా వాడు జపాన్ నుంచి మీకు పొసాడియాన్ అనబడే ఒక స్పై ఏరోప్లేన్, మీకు సర్విలెన్స్ ప్లేన్ అంటారు, సర్విలెన్స్ జెట్, దీనిని మీకు మాల్దీవ్స్ దాటి అంటే ఆల్మోస్ట్ అరేబియన్ సీ దాకా అక్కడ దాకా వచ్చి భారత్ ఈ నోటాంని ఎందుకు విడుదల చేసింది, ఏం జరగబోతుందో గమనించి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే పాకిస్తాన్కి ఒక రక్షణ ఎలా ఇవ్వాలి అని అమెరికా వాడు ఆలోచిస్తున్నాడు. ఎక్కడి నుంచి? జపాన్ నుంచి. సో ఇప్పుడు ఎందుకండి నోటాం? సో ఇప్పుడు నోటీస్ టు ఎయిర్మెన్ ఎందుకు? ఇప్పుడు విషయం అది కాదండి. సర్క్రిక్ అంటాం చూసారా, మొన్న కూడా మీకు మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భూజ్ అనబడే ప్రాంతానికి వెళ్ళి ఇదే చెప్పారు. సర్క్రిక్ నుంచి మేము కరాచీ పోర్టు దాకా రావడము చాలా చాలా సులువు. సో ఆలోచించుకో, సర్క్రిక్ వద్ద నువ్వు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే మేము కరాచీ పోర్టు దాకా వస్తాము, జాగ్రత్త. సో ఈరోజు పాకిస్తాన్ ఒక పానిక్ మోడ్లో ఉందండి. వాళ్ళు ఏం చేశారు? టోటల్గా వాళ్ళ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసేసారు. మీకు ఇది ఎందుకు ఒక మ్యాసివ్ నోటాం అని అంటున్నాను అంటే, మీకు అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 27 ఒక ప్రాంతం అంటే గుజరాత్ వద్ద, మళ్ళీ అక్టోబర్ 25 నుంచి 27 దాకా రాజస్థాన్ వద్ద. సో ఇంత పెద్ద నోటాం విడుదల చేయడంతో పాకిస్తాన్ సరిహద్దులంతా కూడా ఇవాళ ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు ఒక నోటాం విడుదల చేస్తున్నారు అంటే దీని పేరు త్రిశూల్ ఎక్సర్సైజెస్ అని అంటున్నారు. త్రిశూల్ అన్నప్పుడు ఏమైంది? నార్దర్న్ నేవల్ కమాండ్ అంటే మీకు గుజరాత్ నుంచి కరాచీ పోర్టు వద్ద ఉండే అరేబియన్ సీ, ఇక్కడ భారత్ అతి పెద్ద నేవల్ ఎక్సర్సైజులు నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొక వైపు చూసారనుకోండి, ఈ సదరన్ కమాండర్ అంటాం చూసారా, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఒక మిలిటరీ డ్రిల్ నిర్వహించాలి అంటే మీకు 100 కోట్లు ఖర్చు అండి. అంటే ఎప్పుడు కూడా డిఫెన్సివ్గా ఉండే భారత్ ఇవాళ అగ్రెసర్ లాగా ప్రవర్తించడము. మీరు ఇదే పరిస్థితి యూరోపులో మీకు యుక్రెయిన్లో చూశారు అనుకోండి. యుక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా వాళ్ళు న్యూక్లియర్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఖర్చు ఎంత అండి? మీకు 1000 కోట్లలో ఉంటుంది. ఒక న్యూక్లియర్ వార్ హెడ్ కలిగిన మిజైల్ను మీరు పరిశోధన చేయాలంటే, పరీక్షలు నిర్వహించాలంటే మీకు ఎంత ఖర్చు? మీకు కోట్ల రూపాయలు ఉంటుంది కదా. మరి రష్యా వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక్కడ అదే టైంలో భారత్లో కూడా మీకు ఇలాగ త్రిశూల్ ఎక్సర్సైజెస్ అని చెప్పి, ఇదేదో ఒక నేవల్ ఎక్సర్సైజ్ అంటే కాదు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. చూడండి, ఒమర్ ఖయామ్ అని చెప్పి పాకిస్తాన్కు సంబంధించిన ఒక మీడియా సంస్థ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? భారత్కు సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ మా ఎయిర్ స్పేస్ దాకా వచ్చి అక్కడ చక్కర్లు కొట్టి తరువాత మేము వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపాలి అనే ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఇండియా యొక్క ఫైటర్ జెట్ పాకిస్తాన్ దాకా ఎందుకు వెళ్తుంది? పని కట్టుకొని మనం ఎందుకు వెళ్తాము? సో ఇలా చూసారనుకోండి, ఇదంతా ఏంటి? పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను ఆల్రెడీ మన కోసం క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసినప్పుడు మన ఇండియన్ ఫైటర్ జెట్ అక్కడ దాకా వెళ్ళడము అనేది ఒక ఫేక్ స్టోరీ. వెళ్ళేమో అనుకోండి, ఎందుకు వెళ్తామండి? ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికే. సరదాగా మన ఫైటర్ జెట్స్ను అక్కడ దాకా తీసుకువెళ్ళడం ఎందుకు చేస్తాము? ఇదేం జోక్ కాదు కదా. యుద్ధము అంటే యుద్ధమే. ఇప్పుడు విషయము ఏమిటి అంటే, ఈ సర్క్రిక్ వద్ద ఇండియన్ నేవల్ ఫోర్స్ టోటల్గా కమాండ్లో ఉండడం, ఆ ప్రాంతాన్ని సెక్యూర్ చేసుకోవడం. ఇదేమిటి? 1940 నుంచి కూడా ఒక డిస్ప్యూటెడ్ ఏరియా. రేపు ఇది ఇండియా పాకిస్తాన్ అని విడిపోతే ఈ ప్రాంతము ఎవరిది? ఇదంతా ఒక 90 కిలోమీటర్ల దూరము కలిగిన ఒక నదిలా కనిపిస్తుందండి, కానీ ఇది సముద్రం. ఇంత చిన్న ప్రాంతము కోసం ఇప్పుడు మీరు పిఓకే కోసం యుద్ధము చేస్తున్నారు అంటే టోటల్గా అది వేరు. కానీ ఈ సర్క్రిక్ అనేది 90 కిలోమీటర్స్ మాత్రమే. అలాంటిది ఈ ప్రాంతము కోసము, ఈ సముద్ర జలాల కోసము
భారత్ పాకిస్తాన్ పై యుద్ధము చేస్తుందా? ఇవాళ చైనా, అమెరికా వీళ్ళందరూ వాడు ఏకంగా ఒక సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను పంపిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, భారతీయులు ఎలాంటి ఫైటర్ జెట్లు వాడుతున్నారు, వాళ్ళ వద్ద ఎలాంటి వార్షిప్స్, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ ఉంది, అది ఏం చెయ్యబోతుంది, సర్వము తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మొన్న వీళ్ళందరినీ బోల్తా కొట్టించాం. బే ఆఫ్ బెంగాల్ వద్ద ఒక అతిపెద్ద మిసైల్ టెస్ట్ అన్నాం. ఇమీడియట్ గా ఏమైంది, అమెరికా నుంచి ఒక యుద్ధ నౌక మాల్దీవ్స్ దాటుకొని బే ఆఫ్ బెంగాల్లోకి రావడం. ఇటువైపు చైనాకు సంబంధించిన ఒక వార్షిప్, వాడు దాని స్పై షిప్ అంటాడు, దానిని శ్రీలంక దాటి అత్యంత చేరువలో తీసుకురావడం. ఫైనల్ గా మనం ఏం చేసాము, నోటాం అన్నాము, క్యాన్సల్ అన్నాం. సో అలా వాళ్ళని బోల్తా కొట్టించాం. ఇవాళ కూడా అదే చేస్తున్నామా అంటే ఇది ఒక మిలిటరీ డ్రిల్ అండి. మిలిటరీ డ్రిల్ అన్నప్పుడు మీ విమానాలు ఎగురుతాయి, మీ యుద్ధ నౌకలు కదులుతాయి, మిజైళ్లపై పరీక్షలు జరుగుతాయి. ఇదంతా ఏంటి, వందల కోట్లలో అయ్యే ఖర్చు సరదా పడి ఇవాళ మనము చేస్తున్నామా? ఎందుకు చేస్తాము అంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇది మీది అంటే మీదేనండి. అక్కడ ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు. పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడాలు, డిస్కషన్స్, నెగోసియేషన్స్ వేస్ట్. మీరు సర్క్రీక్ మీదేని భావించారు అనుకోండి, వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకోండి, స్వాధీనము చేసుకోండి. మాదేరా, యుద్ధము అంటావా పద, కరాచీ పోర్ట్ అంతు మేము చూస్తాం, అలా ఉండాలి. ఇదే ఒక అగ్రెషన్. రష్యాను చూడండి, యుక్రెయిన్లో పలానా ప్రాంతాలు, డోన్ బాస్ మాది, అక్కడ ఎథనిక్ రష్యన్స్ నివసిస్తున్నారు, వాళ్ళ విషయంలో మీరు కరెక్ట్గా ప్రవర్తించడం లేదు, మీకు మేము విధించే శిక్ష. ఇవాళ టోటల్ డోన్ బాస్ రీజన్ రష్యా వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. 4 ఏళ్ల యుద్ధమే అవ్వచ్చు, కానీ ఆ ప్రాంతాలంతా పుతిన్ చేతిలో ఇవాళ ఉంది. అలా ఆలోచించాలి. ఎందుకంటే మోడర్న్ వార్ఫేర్ లో కూర్చొని మాట్లాడదాము, డిస్కస్ చేద్దాము, అగ్రిమెంట్లు వేసుకుందాం జరగదండి. ఎందుకు అంటే ప్రతి ఒక్క దేశము కూడా ఇంకొక దేశాన్ని ఏదో ఒక రకంగా మోసము చెయ్యాలి, వాళ్ళపై కుట్రలు పన్నాలి. నిన్న కూడా మాట్లాడారు, ద గ్రేట్ లీడర్, గ్రేట్ ఫ్రెండ్, ఇన్ని చెప్పిన ట్రంప్ ఏం చేశాడు, మోదీ గారిని ఏదో ఒక విధంగా ఎలిమినేట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడు. సో అలాంటి ప్రపంచంలో మనము నిజాయితీగా ఉండాలి, మాట ఏమన్నామో దాన్ని బట్టే నడుచుకోవాలి. ఇవన్నీ ఆలోచించామో అనుకోండి, శత్రువు ఈజీగా మనల్ని బోల్తా కొట్టిస్తాడు. అలాంటిది లేదండి, అలాంటి సిచ్యువేషన్ లేనే లేదు. కాబట్టి పాకిస్తాన్తో మీరు యుద్ధము అన్నారా, సర్క్రీక్ని టార్గెట్ చెయ్యండి, నేరుగా మీ యొక్క నేవల్ ఫోర్స్ని తీసుకువెళ్ళండి, ఆ ప్రాంతాలను ఆక్యుపై చెయ్యండి. వాడు రాగలడా అంటే వాడి యొక్క ఫైటర్ జెట్స్ను ఎక్కడ దాచుకోవాలని ఆలోచిస్తున్నాడు, ఎలాంటి హ్యాంగర్స్లో పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నాడు. సో అది మీకు F-16లో అనండి, లేదా JF-17లో అనండి, ఏమైనా కానివ్వండి, మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ వాడు తన ఫైటర్ జెట్స్ను వాడడము అనేది వాడు ఏ స్థాయిలో నష్టపోతాడో తెలుసు. అసీం మునీర్కి క్లియర్గా తెలుసు. ఈ సందర్భంలో ఇలాంటి వీక్ పాయింట్లు, పాకిస్తాన్ వీక్గా ఉంది, అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, వాడికి సపోర్ట్గా నిలబడొచ్చు, కానీ మన యొక్క ఏడిఎస్ చూడండి, మన యొక్క ఫైటర్ జెట్స్ను చూడండి, ఇదే కరెక్ట్ అయిన టైం. ఇంకా మనం ముందులాగే చూద్దాంలే, వాడు వస్తే నథింగ్ అండి, సర్క్రీకే మీ టార్గెట్. దానికోసమే మీరు ఆపరేషన్ త్రిశూల్ అనండి, త్రిశూల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనండి, ట్రై సర్వీసెస్ ఇవాళ సిద్ధముగా ఉన్నారు. అంటే మీరు ఇంత పెద్ద నోటామ్స్ ఏంటి, నవంబర్ 10th దాకా కూడా ఈ నోటామ్ కంటిన్యూ అవ్వచ్చు అంటే ఇదే మామూలు విషయము కాదు. అంటే ఆ ఎయిర్ స్పేస్లో ఎటువంటి విమానాలు ఎగరడానికి వీల్లేదు. పాకిస్తాన్ వాడైతే ఏకంగా వాడి ఎయిర్ స్పేస్నే క్లోజ్ చేసేసాడు. ఎప్పుడు భారత్ యొక్క యుద్ధ విమానాలు వస్తాయో, వీళ్ళు ఏం చేస్తారో వాడికి అర్థము కావడం లేదు. మరి భారత్ ఇంత పెద్ద నోటామ్ని విడుదల చేశారు అంటే అట్ ఏ టైం 2 అండి, ఒక విమానం కూడా ఎగరకూడదు అంటున్నామంటే మన ప్లాన్ ఏమిటి? రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అదే ప్లాన్ ప్రకారం పాకిస్తాన్ భయపెట్టడము కాదు, సర్క్రీక్ని మనం పొందే తీరాలి అని కంకణం కట్టుకొని ఉన్నామా? ఇదే మన ఆలోచన అని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.